హాయ్ పిల్లలు, ఈ వారం కథ పేరు పిడికెడ్లో పరమార్థము. అదేమిటో విందాము. స్కూల్ ఇన్స్పెక్షన్ త్వరలోనే జరుగుతుందని విద్యార్థులందరూ చాలా హడావుడిగా తమ తమ తరగతి గదులను అలంకరించుకుంటున్నారు. రంగురంగుల తోరణాలు కడుతున్నారు. నీతివాక్యాలు రాసి గోడలకు తగిలిస్తున్నారు. మహాపురుషుల పటాలను సేకరించి అలంకరిస్తున్నారు. స్కూల్ అంతా కన్నుల పండుగగా ఉంది. ఉపాధ్యాయులు విద్యార్థుల చేత వివిధ విషయాల మీద వేయించిన చార్ట్లు, మ్యాపులు సమంగా ఉన్నాయో లేదో అని చూసుకుంటున్నారు. ఇన్స్పెక్షన్ రోజు రానే వచ్చింది. ఒక్కొక్క ఉపాధ్యాయుని క్లాసే పరిశీలిస్తున్నారు ఇన్స్పెక్టర్లు. జిల్లా విద్యాధికారి తెలుగు మాస్టర్ క్లాస్కి వెళ్ళారు. మాస్టర్ గారు కుచేలోపాఖ్యానం బోధిస్తున్నారు. విద్యాధికారి ఈ పాఠాన్ని మాస్టర్ గారు ఎలా చెప్తారో అని శ్రద్ధగా వింటున్నారు. తెలుగు మాస్టర్ గారు తన పిడికిలి బిగించి విద్యార్థులకు చూపించి, ఈ పరిమాణంలో ఏమిటి ఉంటుందని మీ సైన్స్ మాస్టర్ చెప్పారు అని ప్రశ్నించారు. గుండె అండి, గుండె. ఎవరి గుండె వాళ్ళ పిడికిలంత ఉంటుందని చెప్పారు అన్నారు చాలామంది విద్యార్థులు సరదాగా. గుండె అంటే హృదయం కదా. కుచేలుడు తను తెచ్చిన అటుకులు అతి స్వల్ప కానుక. అవి ఇవ్వడానికి సిగ్గుపడుతూ ఉంటే కృష్ణుడు స్వయంగా ఆ మూటను అందుకుని, ఏమి తెచ్చావోయ్ నాకు అంటూ మూట విప్పి పిడికెడు అటుకులు తీసుకున్నాడంటే అర్థం ఏమిటన్నమాట? హృదయపూర్వకంగా కుచేలుని కానుకను భగవంతుడు స్వీకరించాడనమాట. అందుకే అతనికి ధన కనక వస్తు వాహనాలని అనుగ్రహించాడు అని తెలుగు మాస్టారు బోధించారు. ఆ పాఠం విన్న విద్యాశాఖాధికారి ఆయనకు నమస్కారం చేస్తూ, మాస్టారు, ఈ పాఠాన్ని హృదయానికి హత్తుకునేలాగా మీరు పిల్లలకి బోధించారు. ఈ కొద్ది మందో మీలాంటి వాళ్ళు ఉంటారు అని తెలుగు మాస్టర్ని ఎంతో మెచ్చుకున్నారు. ఇదండి కథ. బాయ్ పిల్లలు, బాయ్.